జగన్ గవర్నమెంట్ అన్ని దోచుకోవటమేనండి. సరిగ్గా చేయలే జగన్ ప్రభుత్వం. పొలాలు కూడా ఆడి పేరుతో పెట్టుకున్నాడు, స్థలాలు కూడా ఆడి పేరుతో కట్టుకున్నాడు, పింఛను కూడా దొంగ నోట్లు ఇచ్చాడు, ఏమి చేయలే. ఇల్లు కూడా లేబర్ కూడా ఇల్లు కట్టిలా. అంటే ఇప్పుడు పెన్షన్ పెంచడంపై గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉందండి గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడండి. నేను 1961లో పుట్టా. నా చిన్నతనం నుంచి చంద్రబాబు మామ వీడు ఎట్ట పోషిస్తాడన్నాడు చంద్రబాబు నాయుడిని. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఇతర రాష్ట్రాల్లో కూడా మెచ్చుకున్నాడు. ఈయన ఎవరు మెచ్చుకుంటాడు? పూర్వం గాలిగా తిరిగేవాడిని అటు ప్రభుత్వం చేస్తారు. 30 సంవత్సరాలు నేనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు. ఎన్ని గుర్తు మాట్లాడండి, పిచ్చి మాట్లాడి. కానీ గాలి కవర్లు మెంటల్ వ్యవహారాలు ఆడి ప్రభుత్వం చేత కాదండి. పిచ్చోడు మీద రాయిచ్చినట్టే ఉంటది, రోడ్డు మీద రాయిచ్చినట్టే ఉంటది, తాగుబోతోడు రకాల. ఇప్పుడు రోడ్లు కానీ గ్యాస్ కి డబ్బులు వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 1 అండి. డబ్బులు కూడా వేస్తున్నాడు బ్యాంకీలో. నెంబర్ 1 అండి చంద్రబాబు నాయుడు. ఆయన మెచ్చుకుంటారు కానీ వీళ్ళు మెచ్చుకోరు జగన్ ని. ఆడు పరిపాలన చేత కాదండి. రోడ్లు ఇలా ఇలా పిచ్చి పనులు చేశాడు. లేబర్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కట్టిలా. ఈ గవర్నమెంట్ బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 34 ఉన్న రిజర్వేషన్ 24 చేసి బీసీలకు ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వకుండా అన్యాయకాంతులకు గురి చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు 34% తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారాగా అందరికి కూడా బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో 876,79 లక్షల రూపాయలు నిన్న మొన్న కేబినెట్ లో పెట్టి మంజూరు చేయడం జరిగింది. ఈ డబ్బులు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించినారు. కాబట్టి బాగానే ఉంది వ్యవహారం అంతవరకు. అంటే గతంలో బీసీల పరిస్థితి ఎలా, కార్పొరేషన్ ఎలా ఉండేది సార్? గతంలో బీసీ కార్పొరేషన్ ₹1 లేదండి. ₹1 మొత్తం కూడా ఆయన తీసేసుకొని ఆ డబ్బులు మొత్తం అటు రూపాయలు ఇటు రూపాయలు అటు తెగమకలు చేసేసి బీసీ అన్నట్టు ఒక్కరికి కూడా ఒక లోన్ అనేది కార్పొరేషన్ ద్వారాగా సబ్సిడీ లోన్లు అనేది అసలు ఇవ్వలేదండి. ఇప్పుడు చంద్రబాబు నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు వదిలేరు కాబట్టి ఇప్పుడు బీసీలందరూ కూడా చాలా మంది తృప్తిగా ఉన్నారండి. ముందు ఎందుకంటే చేతి వృత్తిదారులు కానివ్వండి, ఇటు వడ్రంగి పని చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వృత్తిదారులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కలగాలని చెప్పేసి నిన్న మొన్నట్లో మరి రోజు మరి బీసీల మీద చెప్పాక ఇప్పుడు డబ్బులు వదిలారు. ఆ డబ్బులు అందరూ కూడా వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారు ప్రజలు.